ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో స్థితి ప్రకరణంలో 5వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో 6వది మోక్ష సన్యాసం. శ్రీరాముడు: ఓ మహాత్మ, మీరు చెప్పుచున్న దానిని బట్టి బంధము మోక్షము అనబడేవి అసంభవం. కేవలం పరబ్రహ్మం మాత్రమే సత్యము అని అర్థమవుతున్నది. అయితే గోడ లేకుండానే ఎక్కడైనా లిఖించబడిన చిత్రం ఉంటుందా? ఈ సృష్టి అంతా ఏర్పడుతున్నది ఎక్కడ? బంధమే లేనప్పుడు మాకు కలుగుచున్న దుఃఖాదుల సంగతి ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: బ్రహ్మమే ఈ సర్వ జగత్తు రూపమున వివర్త భావం పొందుచున్నది. అది సర్వశక్తిమంతమైనది. కార్యశక్తులన్నీ బ్రహ్మం యొక్క సంకల్పం చేత బ్రహ్మం నందే ఏర్పడి ఉంటున్నాయి. దాని ఊహాశక్తి మాత్రం చేత జగత్ ప్రవృత్తి అంతా ఏర్పడి భాషించుచున్నది. దాని అందు ఉనికి అసత్తు ఉనికి రహితము, ద్విత్వ ఏకత్వములు, ఏకత్వ అనేకత్వములు, ఆది అంతములు, ఇట్టి వివిధ కల్పనలన్నీ స్వయం కల్పితానుసారమే రూపును దిద్దుకుంటున్నాయి. శక్తిహీనమైన దాని యందు ఇవన్నీ ఏర్పడగలవా? లేదు. అయితే ఈ ఉనికి మొదలైనవన్నీ కూడా ఆత్మ కంటే అన్యమైనవి కావు. సముద్ర జలంలో తరంగములు, బుడగలు, సుడులు, ఆవృతములు మొదలైనవన్నీ ఏర్పడుచున్నాయి కదా. అట్లు వ్యక్తమగుచున్నవన్నీ జలము కంటే వేరైనవా? కావే. చిదాత్మ మొట్టమొదట చిత్తముతో కూడిన జీవరూపమును చెందుచున్నది. అప్పుడు వాసనామయ మనోమయ శక్తులన్నీ తనయందే ప్రకాశమునర్చుచున్నది. ఆ శక్తులన్నింటినీ అనేక రీతులలో ప్రకటితం చేస్తోంది. ఆ ప్రకటనలే నామరూపములతో కూడిన ఆ సృష్టి యొక్క అనుభవమై ఉన్నది. ఉపభోగముచే వాటినన్నింటినీ అనగా ఈ అనేకంగా కనిపిస్తున్న సృష్టి శక్తులన్నింటినీ ధరిస్తూ మరల ఎప్పటికో తిరోభావంచే సర్వం త్యజించి వేయుచున్నది. బ్రహ్మము నుండి ఈ జీవులందరి వివిధ దృష్టుల ఉత్పత్తి బ్రహ్మము నుండి ఏర్పడుచున్నది, బయలుదేరుచున్నది. అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి కూడా నిరంతరం బ్రహ్మము నుండే కలుగుచున్నాయి. ఆ పరమాత్మ నుండి సమాప్తం ఉద్భవిస్తోంది. ఆ పరమాత్మ నుండి సమస్తం ఉద్భవిస్తోంది. పరమాత్మ యందే ప్రవర్తిస్తోంది. మరలా పరమాత్మ యందే లయమగుచున్నది. సముద్రంలో ఉత్పత్తి అవుచున్న తరంగములు మరల ఎప్పటికైనా సముద్రమందే లయమగుచున్నాయి కదా. ఈ సర్వము నిరంతరము ఆ పరమాత్మ యందే తన్మయమై ఒప్పుచున్నాయి. మట్టిచే తయారు చేయబడిన అనేక బొమ్మలు మట్టి చేతనే తన్మయమై ఉంటున్నాయి కదా. జై శ్రీరామ్. ఈ విధంగా మోక్ష సన్యాసం అనే అంశాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. బంధమోక్షాలు అనేటువంటివి అసలు అసంభవము కలగడము అనేది చెప్తున్నారు. కేవలం పరబ్రహ్మ సత్యం అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక గోడ పైన మనం గీసినటువంటి చిత్రాన్ని చూస్తున్నామా అంటే, గోడ ఉంటేనే దానిపైన లిఖించబడిన చిత్రాన్ని చూస్తున్నాము. ఆ విధంగా మరి ఈ సృష్టి కూడా ఏ విధంగా ఏర్పడుతుంది? అసంభవము అన్నప్పుడు అంటే ఈ బంధాలు అనేవి లేనప్పుడు మరి ఈ దుఃఖాలు ఎలా కలుగుతాయి? గోడ లేకుండా చిత్రం లేనట్టుగా అనేటువంటి ప్రశ్నను అడగా ఈ వశిష్ఠ మహర్షి వారు సర్వ జగత్తు రూపంలో కూడా ఉన్నది బ్రహ్మమే. ఆ విధంగా అది ఏ విధంగా జగత్తుగా అలా అనిపిస్తుంది అనే విషయాన్ని గురించి మనం ఇందులో తెలియజేయడం చూసాము. ఇక తర్వాత 7 నిత్యమునందు అనిత్యం. శ్రీరాముడు: హే మహాత్మ, మీ వాక్యములు గ్రహించుట మాకు కొంచెం కష్టమైనదిగా
ఇక్కడ అనిపిస్తోంది. ఎందుకంటారా? అగ్నిలో శీతలత్వం ఉంటుందా? ఉండదు. జలంలో దహనశక్తి ఎక్కడన్నా సంభవిస్తుందా? సంభవించదే. చైతన్యంలో జడత్వం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అదృశ్యమగు బ్రహ్మమునందు దృశ్యం ఉండుట ఏమిటి? నిత్యమగు పరమాత్మయందు ఈ అనిత్యత్వం అంతా ఏర్పడటం సమంజసం ఎట్లా అవుతుంది? కనుక మీరు చెప్పిన వాక్యము సమస్త పదార్థముల యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు బ్రహ్మమునందే చోటు చేసుకొని ఉంటున్నాయి అనుదానికి తాత్పర్యం ఏమిటో నేను గ్రహించలేకపోతున్నాను. ఇంద్రియములకు మనసుకు కూడా వేరై అతీతమై ఉంటున్న బ్రహ్మం ఇక్కడ క్షణభంగురమగు ఈ పదార్థ జాలమెచట. ఇది బ్రహ్మమునందు ఏర్పడుట ఏమిటి? సరే, మీరు చెప్పినట్లు ఈ జగత్తు యొక్క నామరూపములు కాసేపు బ్రహ్మమునందే ఉత్పన్నమైనాయని అనుకుందాం. అట్లా అయితే ఈ జగత్తులో తారసపడుచున్న ప్రతి ఒక్క పదార్థం బ్రహ్మం యొక్క లక్షణం కలిగి ఉండాలి. ఈ పదార్థములన్నీ సచ్చిత్ ఆనందమయము, శాశ్వతము, అఖండము అయి ఉండాలి కదా. దీపంలోంచి పుట్టినది దీపం వలనే ఉంటుంది. మనుజుడు గోధుమల నుండి గోధుమలు కలుగుచున్నాయి కదా. ఇదంతా బ్రహ్మం నుండి పుట్టుచున్నప్పుడు బ్రహ్మం వలనే ఉండాలి. కానీ ఇక్కడి పరిస్థితి ఏమిటి? ఇక్కడి పదార్థములన్నీ నాశసహితమై, పరిమితమై, దుఃఖజనకమై ఎందుకు ఉంటున్నాయి? ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మం నుండి కలిగితే ఇవన్నీ నిర్వికారంగానే ఉండాలి. లేదు, ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నంగా వికారవంతమై ఉన్నది, కానీ ఇది బ్రహ్మం నుండే పుట్టింది అని అంటారా? అనగా బ్రహ్మము జగద్భావం కలిగి ఉండాలి కదా. మరి అది భావాతీతము, త్రిగుణరహితము అని ఎందుకు చెప్పబడినట్లు? మీరు చెప్పినట్లు ఈ జీవులు, వారి వింత దృష్టులు, ఈ పదార్థజాలం ఇవన్నీ బ్రహ్మం నుండే లేక పరమాత్మ నుండే ఉత్పన్నమైనాయని అనుకుందాం. అప్పుడు పరమేశ్వరుడు వస్తుదృష్టిని జీవులలో కలిగిస్తూ ఉంటాడు అను కలంకం ఆపాదించబడినట్లే కదా. ఇంత విచారణ విన్న తర్వాత నా ప్రశ్నల్లో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓహో, చాలా మంచి ప్రశ్నని వేశావు. నీ సందేహములన్నింటికీ మేము ఇస్తున్న సమాధానం విను. జలమునకు ఆకారం ఉన్నదా? లేదు. కానీ మనకు సముద్రంలోని తరంగమునకు ఆకారం కనిపించుచున్నది కదా. ఆ ఆకారం వాస్తవమైనదేనా? కాదు. అట్లే ఈ సమస్తము బ్రహ్మమునందు స్ఫురించుచున్నది. సముద్ర జలంలో తరంగ రూపమున కనిపిస్తున్నప్పుడు తరంగం అనురూపంగా ఎక్కడ ఎట్టి ఘనత్వం లేదు కదా. బ్రహ్మమునందు జగత్తుకు సంబంధించిన మాలిన్యము లేశమాత్రం కూడా లేదు. అగ్నియందు ఉష్ణత్వం తప్ప మరి ఇంకేమీ ఉంటుంది? ఈ ప్రపంచమునందు బ్రహ్మం కంటే భిన్నమైన ఏ కల్పన ఎక్కడా లేదు. శ్రీరాముడు: మహర్షి, బ్రహ్మము దుఃఖరహితము, నిర్ద్వంద్వము కూడా. మరి దాని నుండి కలిగిన ఈ జగత్తు దుఃఖమయంగా, ద్వంద్వ సహితంగా ఎందుకు ఉన్నది? తండ్రి, మీ వాక్యార్థములేమిటో నాకు ఇప్పటికీ బోధపడలేదు. మీ ఉద్దేశం ఏమిటో నేను గ్రహించలేకపోతున్నాను. భగవంతుడు వశిష్ఠ మహర్షి రాముని యొక్క ఈ ప్రశ్నను మౌనంగా విన్నారు. ప్రశాంతమైన చిత్తముతో అతని రెండు ప్రశ్నల పూర్వాపరములను పరిశీలిస్తూనే తన యందు ఇట్లు యోచించసాగారు. శ్రీ వశిష్ఠ మహర్షి తన అంతరంగంలో: ఈ రామచంద్రుని బుద్ధి ఇంకనూ పూర్ణ ప్రకాశం పొందినట్లు లేదే. కొంచెం నైర్మల్యం ఇంకనూ మిగిలియే ఉన్నట్లున్నది. ఇప్పుడు ఇతని బుద్ధిని ఆత్మవస్తువునందు సూటిగా ప్రవేశింపజేయాలి. అప్పుడు అతనిలో ఇంకా ఏర్పడి ఉంటున్న సంశయములకు చికిత్స జరుగగలదు. ఎవరి బుద్ధి అయితే పరిపక్వత కలిగి ఉండదో అట్టివాడు ఈ జగత్తు బ్రహ్మమే అను వాక్యమునకు అర్థమును గ్రహించలేదు. ఎవరైతే పరిపక్వమైన బుద్ధితో జగద్భావం త్యజిస్తాడో, చిదేక రసమగు ఆత్మతత్వమును మాత్రమే దర్శించగల సమర్థత కలిగి ఉంటాడో అట్టివాడు మాత్రమే జ్ఞాతజ్ఞేయుడు. అట్టి ధీమంతుడు మాత్రమే సర్వం బ్రహ్మమే అను మోక్ష ప్రవచనం యొక్క పరాకాష్ఠకు తగినవాడవుచున్నాడు. అట్టి మహాత్ములు ఆ పదార్థములందు దోషబుద్ధి పొందుటలేదు. వారు సర్వ పరిమిత దృష్టులు అధిగమించి ఉంటున్నారు. అందుచేత ఇందలి సర్వాత్మకత్వం వారికి తప్పక అవగతమవుచున్నది. ఈ జగత్ పదార్థముల ఉనికి వినాశనములకు అప్రమేయమగు ఆ ఆత్మతత్వమునకు
ఈ రెండింటికి కూడా ఆత్మజ్ఞానికి విరోధమే కనిపించటలేదు. అందుచేత ఈ రామచంద్రునికి నేను ఈ జగత్తులో కనబడే వస్తువుల యొక్క దృశ్యముల యొక్క వాస్తవత్వం ఏమిటో బోధిస్తాను. అప్పుడు కానీ ఇతనికి ఉత్తమ విశ్రాంతి లభించదు. దృశ్య ప్రపంచమును ప్రాప్తింపజేయగల భోగదృష్టి కలిగి ఉన్నంతకాలం ఈ జీవుడు దృశ్యంలోని ఏవేవో విషయాలను భావిస్తూనే ఉంటాడు కానీ మహావాక్యముల యొక్క అర్థమును గ్రహించగలుగుతాడా? లేదు. పైగా అనుక్షణం తత్వజ్ఞానం నుండి చ్యుతి పొందుతూనే ఉంటాడు. బుద్ధి పరిపక్వత పొందనప్పుడు నాయన, నీతోనూ నాతో సహా ఈ సర్వం బ్రహ్మమే అని చెబితే మాత్రం ఏం లాభం? విషయ భోగేచ్ఛ ఉన్నంత వరకు బ్రహ్మమును ప్రతిపాదించు వాక్యములు చిలుక పలుకు వలనే ఉంటూ ఉంటాయి. భోగేచ్ఛ నశించిందా అప్పుడు క్రమంగా అజ్ఞానం తొలగటం, ఈ సర్వం ఆత్మస్వరూపుడనగు నా మహిమయే అను ఎరుక ఏర్పడటం ఒక్కసారే జరుగుతూ ఉంటాయి. అందుచేత అప్రబుద్ధుడు అర్ధప్రబుద్ధుడు అయిన శిష్యునకు మొట్టమొదట శమము దమము అభ్యసించేటట్లు చేయాలి. అప్పుడు అతని దృష్టి, అవగాహన, ఆర్తి, పరిలక్ష్యములు ఇవన్నీ పరిశుద్ధత పొందుతాయి. అటుపై తత్ త్వం జీవో బ్రహ్మేతి నాపరః మొదలైన ఆత్మతత్వ ప్రతిపాదకమగు వాక్యాలు సోదాహరణ పూర్వకంగా విశ్లేషించి చెప్పాలి. అర్ధప్రబుద్ధుడగు శిష్యునికి ఈ జగత్తు లేదు, అందుచేత దీనిని నీ హృదయమునందు రహితం చెయ్యి. అందుగాను ఉత్తమ ఆచరణ పరుడవు స్వధర్మ పరుడవు కావాలి అని చెప్పుచూ పోతే అతనిని తికమకపరిచినట్లే అవుతుంది. అపరిపక్వ దృష్టి గల శిష్యుడు గురువు చెప్పిన దానికి పెడార్థం ఇచ్చి చివరకు మహాజాలంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. శిష్యులలో కొందరు ప్రబుద్ధులై ఉంటారు. ఉత్తమమైన అర్థమును అనుద్వేగపూర్వకంగా గ్రహించి ఆకలింపు చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. భోగేచ్ఛ, లోభ, మోహములు మొదలైన దుష్ప్రవృత్తిని త్యజించి ఉంటారు. అతడి ముందు ప్రతిపాదించబడిన పరమ సత్యము గురించిన సమాధానం పవిత్రత పొందుతోంది. నాయన, ఈ నేను, నీవు, ఈ జగత్తు, ఇందరి జన్మ కర్మలు ఇదంతా బ్రహ్మం కంటే వేరైనవి కాదు. దీనంతటికి బ్రహ్మమే మూలము. ఇక ముందు కూడా పరమేశ్వర తత్వమునకు వేరుగా ఏదీ ఎక్కడా ఉండజాలదు అని అర్హుడగు శిష్యునికి మాత్రమే బోధించడం సాధ్యపడుతుంది. అనింద్యమైన అవగాహన గల శిష్యుడు అది వింటున్నప్పుడు నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది అను సత్యమునకు సంబంధించిన అనుభవమును పొందుతాడు. మిక్కిలి మూఢబుద్ధి గల శిష్యుణ్ణి సరిగ్గా పరీక్షించకుండానే జగత్తు మిథ్య, సర్వం కల్పనయే, బంధమోక్షములు లేవు అని చెప్పటం చేత అల్పమేధస్సు గల శిష్యుడు అప్రతిష్టాకరమగు మార్గమును ఎంచుకున్నటకు కొంచెం అవకాశం ఉండవచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు సంచరించవచ్చు అని బోధసారమైనట్లు అనుకోవటానికి అది దోహదం చేయవచ్చు. ఎందుకంటే అట్టి శిష్యుడు తన ఉత్తమ అభ్యాసం నుండి విరమించు అవకాశం ఉన్నది. సరే, ఉత్తముడగు నా శిష్యుడు రామచంద్రునికి అజ్ఞానాంధకారం నశింపజేసి పరమోత్కృష్ట సత్యం బోధిస్తాను. ఇట్లు యోచించి శ్రీ వశిష్ఠ మహర్షి రామచంద్రుని సంబోధించటం మరల కొనసాగించారు. జై శ్రీరామ్. ఈ విధంగా నిత్యమునందు అనిత్యము అనే అంశంలో మనకు శ్రీరామచంద్రుల వారు ఇంకా శంకను కలిగి ఉన్నట్టుగా ప్రశ్నలు అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి వారు తన అంతరంగంలో, అంటే పూర్తి పరిపక్వత రాని వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, దానిని ఏ విధంగా ఇంకా నివారింపచేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అనేటువంటి వాటిని తన అంతరంగంలో ఆలోచించి తర్వాత మనకి దాని గురించి వివరించడం చెప్తారు. అది 8 ఆత్మ యొక్క ఔన్నత్యం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ జగత్తు దోషభూయిష్టమైనది. ఈ జగత్తే బ్రహ్మము. ఈ విధంగా సిద్ధాంతాలు వేరువేరు కోణాల నుండి ప్రవచించబడుచున్నాయి కదా. ఇదంతా కూడా గురు శిష్యునికి భగవంతుని నిర్వచనం
గురువు శిష్యునికి భగవంతుని నిర్వచనం బోధించేటప్పుడు ప్రతిపాదించబడుచున్నది. ఈ అనేక విశేషములతో కూడిన 2 రకములైన సిద్ధాంతములను విమర్శిస్తూ పోగా ఈ జగత్తు వాస్తవానికి ఏది అయి ఉన్నదో శిష్యుడు దోషరహితమైన స్వబుద్ధితో గ్రహించగలుగుతాడు. లోకంలో గురు శిష్య వ్యవహారం అంతా ఇట్లే ఉనగూడుతోంది. బ్రహ్మము సర్వశక్తిమంతము, సర్వవ్యాపకము, సర్వ వస్తువులందు ప్రత్యక్షం అయి ఉన్నది. నీవు ఐంద్రజాలికులను చూచే ఉంటావు. వారు మాయచే అనేక క్రియల ద్వారా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆత్మ వాస్తవానికి మాయారహితం అయి ఉన్నది, కానీ మాయామయంగా అవుచున్నది. గొప్ప ఐంద్రజాలికుని వలె మట్టిని కుండగా, ప్రత్తిని వస్త్రంగా చేసి చూపుతున్నది. ఆకాశమునందు పూల తోటను, కొండపై జలాశయమును కల్పించగా ఈ ఆత్మ యొక్క అపూర్వ శక్తిని నిర్వచించి నిర్దేశించేదెవ్వరు? కల్పనా విశేషం చేత తాను ఉన్న చోటే భవిష్యత్ ఆకాశంలోని నగర నిర్మాణం చేస్తోంది. ఆకాశంలో నీలత్వం తొలగించి అక్కడ పృథ్వీ తలమును నిర్మిస్తుంది. భూతలంలో ఆకాశమును స్థాపిస్తోంది. ఎర్రటి పద్మరాగమణిలో ప్రతిబింబించే ఆకాశం ఎరుపు రంగుతోనే ప్రకాశిస్తూ ఉంటుంది కదా. అట్లే ఈ జగత్తులో ఉత్పన్నం అయినది, ఉత్పన్నం కానున్నది అంతా కూడా స్వతహాగా అసత్తే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క సత్తచేతనే ఈ జగత్తు సత్తువలె అనుభూతం అవుచున్నది. ఈశ్వరుడు లేక ఈశ్వర స్వరూపుడగు జీవుడు స్వతహాగా అవ్యక్త రూపుడే అయినప్పటికీ విచిత్ర రూపమున తనను తాను ప్రదర్శించుచున్నాడు. ఎట్లా అంటావా? స్వప్నంలో వస్తుజాలం అనుభవం అవటం మనం చూస్తున్నాం కదా. స్వప్నద్రష్ట స్వయంకల్పితము ఊహాజనితమగు వస్తువులను, మనుష్యులను కల్పన చేసుకొని ఇదంతా వాస్తవమే అని తలచి ఆ స్వప్నంలో సుఖదుఖాదులని అనుభవిస్తున్నాడు. అసలు ఈ జీవుడెవడు? నేను, ఇది, శరీరము మొదలైనవన్నీ తెలుసుకుంటున్నట్టు అవ్యక్తమగు ప్రజ్ఞారూపమే ఇతడు కదా. అయినప్పటికీ ఇతడు కాళ్ళు, చేతులు, కన్నులు మొదలైన వాటితో కనబడుచున్నాడు. ఇదే రీతిగా సర్వాత్మకమగు ఆత్మవస్తువు సర్వకాలములందు సర్వత్రా సర్వరూపమున సంభవత్వం పొందుతోంది. ఒకే ఆత్మవస్తువు ఇంతకు ముందు జన్మించిన సర్వుల రూపమున, ఇప్పుడు నీవు, నేను, ఈ సభికులు తదితరుల రూపమున, ఇక ముందు ఇట్లే అనేక భవిష్యత్ జీవుల రూపమున ప్రకటితమగుచున్నది. ఇక హర్షామర్షములకు తావెక్కడిది? ఎవరికి? సమత్వమును అద్రోహించిన జ్ఞాని ఎన్నటికీ విస్మయమును గాని, గర్వమును గాని, సమ్మోహమును గాని, హర్షశోక వికారములను గాని పొందడు. ధీరుడైన వాడు సర్వదా సమరూపమును ఆశ్రయించి ఉంటున్నాడు. అనంత దేశ కాలయుక్తమగు ఆత్మయందు విచిత్రమగు దృశ్య రచనా శక్తి కనిపిస్తోంది. ఆత్మయే యత్నపూర్వకంగా అనేక ఫలితములతో, ప్రయోజనములతో కూడిన రచన యొక్క కల్పన సాగిస్తోంది. సముద్రం తన యందలి తరంగములను తిరస్కరిస్తోందా? లేదు కదా. ఆత్మ కూడా తన ఈ అద్భుతమైన సృష్టి రచనను తిరస్కరించుట లేదు. ఆత్మయందు ఈ జగత్శక్తులు ఎట్లా ఉండి ఉంటున్నాయి? పాలలో నెయ్యిలాగా, మట్టిలో భవిష్యత్తులో ఏర్పడగల కుండలాగా, దారమునందు వస్త్రంలాగా, ఒక చిన్న మర్రి విత్తనంలో మహావృక్షంలాగా ఆత్మయందు సర్వశక్తులు వ్యక్త అవ్యక్తంగా స్థితి కలిగి ఉంటూ ఒకప్పుడు వ్యవహారవంతం అవుచున్నాయి, వ్యక్తమవుచున్నాయి. నీరు ఒకప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఎప్పుడూ ఆ నీటిలో తరంగాలు ఏర్పడుచున్నాయి. మరొకప్పుడు అదే నీరు తిరిగి నిశ్చలత్వం పొందుతోంది. అయితే అనేక ఆకారాలతో కనిపిస్తున్న తరంగాలు జలం కంటే వేరైనది ఎప్పుడూ లేదు. అట్లాగే బ్రహ్మం కంటే ఈ నేను, నీవు, ఆకాశము, పృథ్వీ, కాలం, దూరం మొదలైన వాటితో కూడిన ఈ జగత్ రచన వేరైనది కానే కాదు. ఈ ప్రపంచమునకు కర్తగాని, భోక్తగాని ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏమాత్రం వినాశనమును పొందుటయే లేదు. కేవలం సాక్షి స్వరూపము, నిరామయము, స్వమరూపము, నిత్యము, సంక్షోభరహితము అయినట్టి ఆత్మతత్వమునందే ఈ విధంగా అంతా సిద్ధించుచున్నది. దీపం ఉంటే చాలు ప్రకాశం ఉంటుంది. సూర్యుడు ఉంటే చాలు పగలు ఏర్పడుతోంది. పుష్పం ఉంటే చాలు సుగంధం ఉంటుంది. అధిష్టానమగు చైతన్యం ఉండుట చేతనే ఈ జగత్తు స్వయంగా ఉత్పన్నమవుచున్నది. వాయువునందు స్పందన ఉన్నది. అయితే ఆ స్పందనకు వాయువు కంటే వేరైన ఉనికి ఉన్నదా? లేదు. అట్లాగే నీకు ఎదురుగా కనబడుచున్న ఈ జగత్తు బ్రహ్మం యొక్క అభాస మాత్రమే అని గ్రహించు.
అనగా బ్రహ్మమే స్వకీయ కల్పనచే ఇంద్రియాత్మకమైన తాదాత్మ్యం యొక్క ప్రయోజనంగా ఇట్లు జగత్తు లేక దృశ్యంగా ప్రాప్తిస్తున్నది. ఇంద్రియ మాత్ర భావన యందు ఆరూఢమై ఉన్నవాడు ఇక్కడ అనేక వస్తు సమూహములను జన సమూహములను గాంచుచున్నాడు. ప్రియము అప్రియములతో కూడిన భావనయే సత్యం అసత్యముల మధ్య సుఖ దుఃఖానుభవాలుగా ప్రకటితమగుచున్నది. ఇక్కడ కనబడుచున్నదంతా సత్తు కాదు, అసత్తు కూడా కాదు. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గ్రహించు. ఈ అనేక జగద్భావనలు వాయువీచికల వలె వచ్చిపోతూ ఉండవచ్చుగాక. అయితే ఆత్మ యొక్క సన్నిధాన ప్రభావం చేతనే ఈ జగద్దోషములు కూడా ఉనికిని కలిగి ఉంటున్నాయి. ఏది ఏమైనా ఆత్మను ఇవేవి స్పృశించుటలేదు. భగవానుడగు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సర్వమునకు వేరుగా సర్వమునకు సాక్షిభూతుడై పరమాత్మ స్థితి అందే శాశ్వతమై ఉండి ఉంటున్నాడు. అతనికి ఏ కర్తవ్య అకర్తవ్యములు లేవు. నా స్వరూపం అట్టి సాక్షిభూతమగు పరమాత్మ తత్వం కాదు, మరింకేదో అయి ఉన్నది అని భావించటం చేతనే సర్వరకములైన దోషములు వచ్చి పడుచున్నాయి. లయమైన దానిని సృష్టించేది, సృష్టించిన దానిని లయం చేసేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయందు ఈ జగత్శక్తి ఒకప్పుడు పరిపూర్ణంగా, మరొకప్పుడు అల్పంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇంకొకప్పుడు అసలు వ్యక్తమే అగుటలేదు. శ్రీరాముడు: ఏ మహర్షి, ఇక్కడ నశించుచున్నదేది? స్థితి కలిగి ఉంటున్నదేది? ఈ వస్తుజాలం అంతా ఆత్మ నుండి ఉత్పన్నమవుచున్నదా, లేక మరెక్కడి నుంచోనా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మస్వరూపం కాని వస్తువే నశిస్తుంది. ఆత్మస్వరూపమైనది ఎట్లా నశిస్తుంది? ఆత్మస్వరూపమైనది మాత్రమే స్థితి కలిగి ఉంటుంది. ఆత్మస్వరూపం కానిది స్థితి ఎట్లా కలిగి ఉంటుంది? జీవుడు స్వకీయమైన అజ్ఞానముచే అనగా బుద్ధి యొక్క అకుశలత్వం కారణంగా ఆ తత్వమును అనేక వస్తుజాలం వలె దర్శించుచున్నాడు. ఈ వస్తుజాలమంతా ఆత్మ యొక్క స్వరూపమే అయి ఉండగా ఇక ఆత్మ నుండి అవి ఎట్లా ఉత్పన్నమైనాయి అనే ప్రశ్నయే ఉదయించదు కదా. ఓ రామ, సమ్యక్ జ్ఞానం అనే శక్తిని ముందుగా సంపాదించు. అప్పుడు బ్రహ్మం నుండి ఈ సర్వము ఉత్పన్నమైనాయి అని గ్రహిస్తావు. సూర్యకిరణములు అనేకమైనప్పటికీ అవి సూర్యుని నుండి వేరు కాదు కదా. ఒక కిరణం ఒక వస్తువుపై, మరొక కిరణము కొండపై, వేరొక కిరణం జంతువుపై, ఇంకొక కిరణం గోడపై, ఇట్లు వేరువేరు కిరణములు వేరువేరు చోట్ల ప్రసరిస్తూ ఉండవచ్చుగాక. సర్వకిరణములకు సూర్యుడే ఉత్పత్తి స్థానమైనట్లు ఈ సర్వులు బ్రహ్మమునే ఉత్పత్తి స్థానంగా కలిగి ఉంటున్నారు. పరమార్థ సత్యమగు చిత్స్వరూప బలం ఎరుక యొక్క అభినివేశం చేతనే ఈ జగత్తు దృశ్యమానం అవుతోంది. అవిద్య పదార్థములు ఈ రెండు ఒకే క్షణంలో బ్రహ్మమునందు ఉదయిస్తున్నాయి. అట్లు ఉదయించి ఆ రెండూ కూడా వేలాది శాఖలతో విచిత్రమైన శుభాశుభ ఫలములచే ఒప్పుచున్నాయి. చూచావా రాఘవ, సంసారం అనే ఆశలతో భయంకరమైన దుఃఖకారకాలైన ప్రయోజనాలతో భోగ వృద్ధ అవస్థలతో కూడి ఉంటుంది. ఫలితంగా ఇది ఆత్మకు బంధస్థానం అవుచున్నది. ఈ సంసార వృక్షమును వివేకం అనే ఖడ్గంతో ఖండించి వేయాలి. సంసారంగా అనుభవం అయ్యేదంతా స్వస్వరూప విన్యాస చమత్కారమే అను అవగాహనచే సందర్శించటమే ఇప్పుడు ఉపాయం. ఎందుకంటే ఉన్న సత్యం అదే కాబట్టి. తాళ్ళు తెంచుకున్న గజరాజు ఏం చేస్తాడు? హాయిగా సువిశాలమగు వనం వైపు పరుగులు తీస్తాడు కదా. నీవు కూడా ఈ సంసారం నుండి వివేకం యొక్క సహాయం చేత విడివడము, ప్రశాంతంగా గంభీరంగా సర్వం గ్రహించిన వాడివై నిశ్చింతుడవగుము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మ యొక్క ఔన్నత్యం అనే దాని గురించి ఇందులో వివరించడం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.